హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈరోజు మన కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో కనుక వీడియోలు మీకు నచ్చినట్లయితే మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే నచ్చిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. ఇంకా మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చీకటి అవుతూ ఉంది, సమయమేమో ముందుకు వెళుతూ ఉంది. ఇక సాయంత్రం 8 గంటల సమయం అవుతూ ఉంది. రమ్య చాలా వేగంగా స్కూటీ మీద ఫాస్ట్గా నడుపుతూ వెళ్తూ ఉంది. ఎందుకంటే తను ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటి ఓనర్ వాళ్ళు అర్ధరాత్రి 9-10 అవ్వగానే ఆ ఇంటికి ఉన్న గేట్లకి తాళాలు వేసేస్తారు. ఇక ఈలోపే రమ్య తన ఇంటికి చేరుకోవాలి కాబట్టి తను స్కూటీ మీద చాలా వేగంగా వెళ్తూ ఉంది. అలా తన ఇంటికి చేరిన తర్వాత కింద ఉన్న ప్లేస్లో తను నడుపుకుంటూ వచ్చిన స్కూటీని పార్క్ చేసి స్టెప్స్ ఎక్కుతూ, అది 2వ ఫ్లోర్ రమ్య ఉండేది కాబట్టి స్టెప్స్ ఎక్కుతూ ఈలోపు తనకి ఎక్కిన భారం తెలియకుండా ఉండడం కోసం పాట పాడుతూ ఎక్కుతుంది. ఎందుకంటే రమ్య ఈ మధ్య కాలంలోనే ఆ ఇంటికి వచ్చింది రెంట్కు ఉండడం కోసం. తనతో పాటు తన తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా ఉండరు. తన చదువు కోసమని తనే వచ్చి ఆ ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లోనే ఉంటూ ఉంది. ఎప్పుడో ఒకసారి పండగలకు లేకపోతే ఏదన్నా అవసరం ఉంటేనో వాళ్ళ అమ్మ నాన్న వస్తూ ఉండేవారు. ఇక రమ్య తను స్టెప్స్ ఎక్కుతూ తనకు నచ్చిన పాట పాడుతూ ఉంది. అలాగా ఒక ఫ్లోర్ ఎక్కి 2వ ఫ్లోర్ ఎక్కబోతూ ఉంటే తన స్కూటీకి ఉన్న హారన్ కొట్టినట్టుగా అనిపించింది. తన చేతిలో స్కూటీ కీస్ అయితే ఉన్నాయి, కానీ అది తన స్కూటీ హారన్ లాగానే అనిపించింది. ఏమోలే, మనలాంటి స్కూటీ బయటేమన్నా వెళ్తుందేమో అనుకొని తను మళ్ళీ పైకి వెళ్ళడం ప్రారంభించింది. అయినా సడన్గా మళ్ళీ అదే హారన్ 2 సార్లు వినిపించింది. ఇక లాభం లేక తను కిందికి వెళ్ళింది. తను స్కూటీ పార్క్ చేసిన ప్లేస్కి అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ అక్కడ లేరు. ఇక అర్ధరాత్రి అవుతూ ఉంది. చీకటినంతా చూసేసరికి రమ్యకి కొద్దిగా భయం వేస్తుంది. ఇక్కడ ఎవరూ లేరు, కానీ హారన్ కొట్టినారు. అందుకని చెప్పి రమ్య భయపడుతూ ఫాస్ట్గా మళ్ళీ మెట్ల వైపుకి వెళ్ళిపోతూ ఉంది. అలాగా మళ్ళీ ఒక ఫ్లోర్ ఎక్కిన తర్వాత మొదటిసారి రమ్య మెట్లెక్కేటప్పుడు ఏ పాట అయితే పాడుతూ ఉందో అదే పాట మళ్ళీ కింద ఫ్లోర్ నుంచి వినిపించడం మొదలుపెట్టింది. ఆ గొంతు ఎవరి గొంతులాగానో లేదు, రమ్య గొంతులాగానే ఉంది. రమ్య తన గొంతుతోటే తనదే పాట పాడింది, మళ్ళీ తనకే వినిపిస్తూ ఉంది. ఇక కాస్త భయం వేసింది రమ్యకి, నా పాట నా గొంతుతో ఎవరు పాడుతున్నారు అని. ఇక తను ఈసారి కిందికి దిగడానికి ధైర్యం చేయలేదు. చాలా వేగంగా 2nd ఫ్లోర్ కూడా ఎక్కేసి తన రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుంది. అలా తలుపు వేసుకొని తన పనులన్నీ ముగించుకొని వంట చేసుకుంటూ ఉంది. ఈలోపు ఎక్కడైతే తన తలుపు వేసిందో ఆ తలుపు బయట నుంచి అదే రమ్య గొంతుతోటి అదే పాటని పాడుతూ ఉన్నారు. ఇక ఆ పాట కిచెన్లో పనిచేస్తున్న రమ్య వినంగానే ఒక్కసారిగా భయపడిపోతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో తను ఇప్పుడు ఒక్కతే ఉంది. అదీ కాక ఎవరో తను పాడిన పాటని మళ్ళీ మళ్ళీ పాడి వినిపిస్తున్నారు. అలా వినేసరికి రమ్య చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక తన చేతిలో ఉన్న ఫోన్ తీసి ఎవరికో ఒకళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటూ ఉంటుంది. ఆ తలుపు ఎవరో టక్ టక్ అని కొడుతూ ఉన్నారు. ఇక చేతిలో ఉన్న ఫోన్ కూడా చేతులు వణికేసరికి కింద పడిపోతుంది. అలా కింద పడిపోయిన ఫోన్ తీసి చూస్తే అది స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఎంతసేపు ప్రయత్నించినా ఆ ఫోన్ స్విచ్ ఆన్ కూడా కాదు. కానీ తలుపు శబ్దం మాత్రం నిమిషానికి పెరుగుతూ ఉంది. టక్ 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 అనుకుంటూ చాలా వేగంగా కొడుతూ ఉన్నారు అవతల వైపు నుంచి. ఇక చేసేదేమీ లేక రమ్య భయంగా అడుగులు వేసుకుంటూ ఆ తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడుగుతుంది. కానీ అటువైపు నుంచి సమాధానం లేకపోగా ఇంకాస్త ఎక్కువగా తలుపును బాదుతూ ఉన్నారు. ఇక రమ్యకి చేసేదేమీ లేక తలుపు తీస్తుంది. ఆశ్చర్యం,
తలుపు తీసి చూసిన రమ్య ఒకేసారి షాక్ అవుతుంది. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఆ తలుపు శబ్దం మాత్రం అప్పటి వరకు, ఆ సెకండ్ వరకు కూడా చాలా ఎక్కువైతూ వచ్చింది. అలా శబ్దం అవుతున్నప్పుడే తీసిన రమ్య తలుపు తీయగానే చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఒక అడుగు బయటికి వేసి అటువైపు ఇటువైపు కూడా చూసింది. కానీ ఎవ్వరూ లేరు. ఇక ఒక్కసారిగా రమ్య చాలా భయపడిపోతుంది. ఒంటి నిండా చెమట పట్టేస్తుంది. అక్కడ ఉంటే ఏదో జరుగుతుంది, ఎవరో తన వెంటే వస్తున్నట్టుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా తలుపు చాలా స్పీడ్గా వేసేస్తుంది రమ్య. స్పీడ్గా వేసి లోపలికి వెళ్ళి అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుండిపోతుంది. ఇక అలా కూర్చున్న రమ్యకి ఒంటి నిండా చెమటలు పడతాయి. పైన ఫ్యాన్ తిరుగుతున్నా కానీ ఆ చెమటలు మాత్రం తగ్గడం లేదు. ఆయాసం పెరుగుతూ ఉంది. గుండె వేగం ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపే రమ్యకి చెవి దగ్గర నుంచి ఎవరో వెనక వైపు నుంచి చల్లటి శ్వాస వదిలినట్టుగా అర్థమవుతుంది. తన తడిచిపోయిన శరీరంతో ఆ శ్వాస తగిలేసరికి భయపడి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ ఎక్కడ ఎవ్వరూ కనిపించరు రమ్యకి. కానీ ఆ చల్లటి గాలి మాత్రం తగులుతూ ఉంది. ఇక చాలా భయపడిపోతుంది రమ్య. అక్కడ ఉండడం మంచిది కాదు అని గబగబా కిందికి వచ్చి స్కూటీ వేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఇక అలా బయటికి వెళ్తున్నప్పుడు అనుకోని విధంగా రమ్యకి యాక్సిడెంట్ అవుతుంది. అలా యాక్సిడెంట్ అయ్యేసరికి తను వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళు రమ్య దగ్గరికి వచ్చి రమ్యని కోలుకున్న తర్వాత తిరిగి అదే ఇంటికి తీసుకొని వస్తారు. ఇక ఆ ఇల్లు చూడగానే రమ్య చాలా భయపడిపోతుంది. తనకి ఆ ఇంట్లో జరిగిన అన్నీ చెప్తే వాళ్ళమ్మ భయపడిపోతుందని వాళ్ళమ్మకి ఏ విషయం చెప్పదు. ఇక రమ్యకి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పడం వల్ల రమ్య వాళ్ళ అమ్మ కూడా ఆ ఇంట్లోనే కొన్ని రోజులు ఉండడానికి నిర్ణయించుకుంటుంది. అలా రమ్యని చూసుకుంటూ 2 రోజులు గడుస్తుంది. రమ్యకు మాత్రం ఆ భయం వదలడం లేదు. ఇక ఒకరోజు రమ్య పడుకున్న తర్వాత పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ తన రూమ్లోకి వెళ్ళి తాను నిద్రపోతుంది. ఎందుకంటే ఆ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది. ఆ బెడ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇద్దరు పడుకోవడానికి సరిపోదు. అలా రమ్య బెడ్ మీద పడుకొని ఉంటే వాళ్ళమ్మ మాత్రం హాల్లోకి వెళ్ళి అక్కడ పడుకుంటుంది. ఏ అవసరం వచ్చినా కాలింగ్ బెల్ కానీ లేదంటే ఫోన్ చేసినా వస్తానని చెప్పి తనకన్నీ ఏర్పరిచిన తర్వాత వాళ్ళమ్మ హాల్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఇక అది అర్ధరాత్రి 1 గంట సమయం. ఆ సమయంలో ఎక్కడ ఏ విధమైన సౌండ్ ఉండదు. నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దమైన ప్రదేశంలో ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తుంది రమ్య వాళ్ళ అమ్మకి. అలా వినిపించేసరికి రమ్య వాళ్ళమ్మ లేచి చూస్తుంది. అక్కడ తనకి వినిపించే గొంతు ఎవరిదో కాదు, రమ్య గొంతే. రమ్య తన గొంతుతోటి ఎవరితోటో మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. అలా వినిపించేసరికి రమ్య వాళ్ళమ్మ ఆశ్చర్యపోతుంది. అర్ధరాత్రి పూట 1 గంటకి ఎవరు ఈ సమయంలో తను ఎవరితో మాట్లాడుతుంది అని చూద్దామని వాళ్ళమ్మ అక్కడి నుంచి లేచి రమ్య ఉన్న గది వైపుగా వెళ్తుంది. ఆ డోర్ బయటే నిలబడి వింటుంది. రమ్య గొంతే. ఆశ్చర్యం, ఈ సమయంలో ఎవరిదో గొంతు ఆ రూమ్లోనే వినిపిస్తూ ఉంది. అది ఫోన్లో మాట్లాడినట్టుగా లేదు. నిజ జీవితంలో డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే ఎలా ఉంది అలా వాళ్ళ సంభాషణ ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో పూర్తిగా అర్థం కావట్లేదు, కానీ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు అనే విషయం తెలిసింది. ఇక వెంటనే రమ్య వాళ్ళమ్మ తలుపు ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి చూస్తే వాళ్ళమ్మ ఒక్కసారిగా భయపడిపోతుంది. ఎందుకంటే రమ్య నిద్రపోతూ ఉంది. ఆ సెకండ్ వరకు రమ్య లోపల ఎవరితోటో మాట్లాడుతున్నట్టుగానే ఉంది. కానీ ఎటువంటి అలజడి ఏదీ లేకుండా రమ్య చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఒకే ఒక్క సెకను, తను తలుపు తీసిన సెకండ్లో ఎవ్వరూ కూడా ఎక్కడికి వెళ్ళలేరు. కానీ అలా చూసిన తర్వాత రమ్య వాళ్ళమ్మ చాలా భయపడిపోతుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది అనే విషయం ఆమెకైతే అర్థమవుతూ ఉంది. ఇక ఇంకాసేపటి తర్వాత ఆమెకి ఎంతసేపు ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. రమ్యకి కూడా సడన్గా మెలకువ వస్తుంది.
ఎందుకంటే రమ్య ఏదైతే పాట పాడిందో ఆ పాట మళ్ళీ రమ్యకి వినిపిస్తూ ఉంది హాల్ నుంచి. అలా వినిపించేసరికి వాళ్ళ అమ్మగారు కూడా హాల్లో ఉండడం వల్ల రమ్య వెంటనే లేచి హాల్ వైపుకి వస్తుంది. అలా చూస్తే వాళ్ళమ్మ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. కానీ రమ్యకి మాత్రం ఆ సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. ఇక రమ్య కూడా భయపడిపోయి లోపలికి వెళ్ళి దుప్పటి పడుకుంటుంది. చాలా భయం వేస్తుంది రమ్యకి. అంతకుముందు ఎలా అయితే జరిగిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అలానే జరుగుతుంది. ఇక అలా వాళ్ళు భయంతో ఆ రాత్రి పడుకుంటారు. ఉదయం తెల్లారుతుంది. తెల్లారిన తర్వాత రమ్యకి టిఫిన్ చేసి తీసుకొస్తుంది వాళ్ళమ్మ. అలా తీసుకొని వచ్చిన తర్వాత రమ్య ఆ జరిగిన విషయాలన్నీ వాళ్ళ అమ్మకి కూడా చెప్తుంది. ఎందుకంటే ముందు ఏదో జరిగింది, కానీ ఇప్పుడు కూడా అదే విషయం మాటి మాటికి జరుగుతుండేసరికి భయపడిన రమ్య వాళ్ళమ్మకి జరిగిన విషయాలన్నీ చెప్పేసరికి వాళ్ళమ్మ కూడా భయపడిపోతుంది. ఆ తర్వాత రమ్య వాళ్ళమ్మ బయటికి వెళ్ళి వస్తుండగా అదే పక్కింట్లో ఉండేవాళ్ళు రమ్య వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటారు. రమ్యకి అలానే తనకి ఇలా జరిగిందని వాళ్ళతో చెప్పగానే వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవడమే కాదు, మీకు ఒక విషయం చెప్తాను, మీరు భయపడకండి అని ఆ పక్కింటి వాళ్ళు రమ్య వాళ్ళ అమ్మతో అంటుంటారు. దానికి రమ్య వాళ్ళమ్మ నేనేమీ భయపడను, మీరు చెప్పండి అని అంటూ ఉంటే దానికి వాళ్ళు ఇప్పుడు మీరు కొత్తగా ఈ ఇల్లు రెంట్కి తీసుకున్నారు, కానీ మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయి, మీ అమ్మాయి వయసు ఉన్న ఒక అమ్మాయే ఆ ఇంట్లోనే అదే మీరుంటున్న అదే రూమ్లో చనిపోతుంది సూసైడ్ చేసుకొని. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడే ఆత్మరూపంలో తిరుగుతుందని మేమందరం అనుకుంటూ ఉంటాము. ఎవరిని చూస్తే వాళ్ళలాగా ప్రవర్తించడం ఆ అమ్మాయికి అలవాటు ఉంది. ఇక ఆ అమ్మాయి చనిపోయిన కొద్ది రోజులకే మీకు ఈ విషయం చెప్పకుండా మీకు అద్దెకివ్వడం వల్ల మీరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అయితే బహుశా ఆమె ఆత్మని మీకు ఇలా చేస్తూ ఉండుండవచ్చు అని అంటే ఆ మాట విన్న రమ్య వాళ్ళమ్మ చాలా భయపడిపోతుంది. ఇలాంటి ఇంట్లో మీ మధ్యకు ఉండడం కరెక్ట్ కాదు అని వెంటనే ఆ ఇంటి ఓనర్తో మేము ఇక్కడ ఉండటం లేదు, ఖాళీ చేస్తున్నామని చెప్పి తన కూతుర్ని తీసుకొని వేరే ఒక కొత్త ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా సమయం పడుతుంది రమ్య ఆ పరిస్థితుల నుంచి కోలుకోవడానికి. ఎందుకంటే ఏదో ఆత్మ తనతో పాటే వస్తున్నట్టుగా, తన దగ్గరే ఉంటున్నట్టుగా రమ్యకి అనిపిస్తూ ఉంటుంది. అలా మొదలయ్యి కూడా కొన్ని రోజులు ఆ పరిస్థితులు దగ్గర నుంచి ఉండడం వల్ల రమ్యకి ఆ అలవాట్లలోంచి, ఆ ఆలోచనల్లోంచి బయటపడడం చాలా కష్టమవుతుంది. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత రమ్య ఆ విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ మామూలు అవుతుంది. ఇక ఇది ఫ్రెండ్స్ స్టోరీ. అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.